దశ మహావిద్యలలో 4వ దేవత భువనేశ్వరి దేవి గురించి తెలుసుకుందాం. దశ మహావిద్యల్లో 4వ దేవత భువనేశ్వరి దేవి. ఇతర పేర్లు రాజరాజేశ్వరి దేవి, లక్షణం సిద్ధి విద్య, భోగదాత్రి, భైరవం, త్ర్యంబకం, గ్రహం, చంద్రుడు. ఈ మహావిద్యల్లో భువనేశ్వరి దేవి ప్రపంచ సృష్టికర్త అయిన విశ్వానికి అధిపతి. ఆమె మొత్తం 14 లోకాలలో ఉంది. అది మొత్తం విశ్వం. బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాలనుకున్నప్పుడు దేవి పిలుపునిచ్చిందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మానవులు అనుభవించే అన్ని పరిస్థితులు, అన్ని భావోద్వేగాలు, ఆది సంతోషం లేదా బాధ భువనేశ్వరి దేవి ఆడించే ఆట అని నమ్ముతారు. దశ మహావిద్యలలో 4వ దేవత భువనేశ్వరి దేవి. జన్మ జాతకంలో చంద్రుడి ప్రభావాలను భువనేశ్వరి దేవి అదుపు చేస్తుంది. మన మనస్సును ఈ దేవి ప్రభావితం చేస్తుంది. మన శాంతి కొరకు, మంచి నిద్ర కొరకు, మంచి స్నేహితుల కొరకు, వైవాహిక జీవితం కొరకు భువనేశ్వరి దేవిని పూజించాలి. మానసిక నిలకడ లేకపోవడం, మతి స్థిమితం లేకపోవడం, జలుబు, దగ్గు, అస్తమా, మానసిక రుగ్మతలకు, చెడు కలలు, నిద్రలో లేచి నడవడం, అసంబంధ లైంగిక కామ మోహిని, యక్షిణి, కన్నపిశాచిని వంటి ప్రభావములు, చెడుతంత్ర ప్రయోగములు లాంటివి అన్నీ కూడా జన్మజాతకంలో చెడు చంద్రస్థితి వలన ఇలా జరుగుతుంది. చంద్రస్థితి బాగుండాలి అంటే భువనేశ్వరి దేవిని పూజించాలి. ఉదయించే సూర్యుడిని కాంతి కుంజంలా ఈ దేవత శక్తి ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి. శుక్లపక్ష అష్టమి తిథి భువనేశ్వరి దేవికి ఇష్టం అయిన తిథి. దశ మహావిద్యలలో శాంతంగా ఉండే దేవతలలో భువనేశ్వరి దేవి ఒకటి. ప్రతి మనిషిలోనూ 3వ నేత్రం ఉంటుంది. అదే జ్ఞాన నేత్రం. అజ్ఞాన నేత్రాన్ని తెరిపించే శక్తి భువనేశ్వరి దేవికి ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రాన్ని తెరిపించే శక్తి ఎవరికి ఉంటుంది? ఈ భువనేశ్వరి దేవికి ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రం తెరుచుకున్న వారికి భూత భవిష్యత్ వర్తమానం తెలుస్తాయి అని అంటారు. కాలజ్ఞానం తెలిసిన వారు భువనేశ్వరి దేవి ఆరాధన సాధనలు చేసి వారన్నమాట. కేరళ జ్యోతిష్యం చెప్పేవారు, నాడీ జ్యోతిష్యం చెప్పేవారు భువనేశ్వరి దేవిని ఆరాధిస్తారు. ఆకాశానికి అధిదేవత భువనేశ్వరి దేవి అని తంత్ర గ్రంథాలు వర్ణిస్తాయి. భువనేశ్వరి దేవి నాద శరీరం, హ్రీంకారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరి బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం ఓం అని ఉల్లేఖాన్ని కూడా అంటారు. ఈ దేవి మహామాయగా, ఈమె బీజం హ్రీంకారాన్ని మాయా బీజంగా సంభావిస్తారు. ఈ భువనేశ్వరి దేవిని 7 కోట్ల మహామంత్రాలు ఆరాధిస్తూ ఉంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియాశక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేశారు. భువనేశ్వరి దేవి అంటే బాహు అంటే భూమి, భువ అంటే ఆకాశము, సుహ అంటే స్వర్గము. ఈ మూడింటిని ఏలే తల్లి అని అర్థం. భువనేశ్వరి దేవిని రాజరాజేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. తూర్పు దిక్కుకు భువనేశ్వరి అమ్మవారు అధిపతి. కోటి సూర్య సమభాషిణి అంటే కోటి సూర్యులు ఎలా వెలుగుతారో అలా అమ్మవారి ముఖం సూర్యకాంతిలా ఉంటుందన్నమాట. భువనేశ్వరి దేవి సాధకులకు ఎక్కువగా ముఖంలో సూర్య తేజస్సు కనబడుతూ ఉంటుంది. షోడశి దేవి చంద్రకాంతితో ఉంటుంది. భువనేశ్వరి దేవి సూర్యకాంతితో ఉంటుంది. అందుకే భువనేశ్వరి దేవి సాధకులు ముఖంలో సూర్యకాంతి తేజస్సు కనబడుతుంది. దశ మహావిద్యలలో సాత్విక దేవతలలో ఒకటి భువనేశ్వరి దేవి. సాత్విక దేవత అయిన భువనేశ్వరి దేవిని
తాంత్రిక పద్ధతిలో కూడా పూజిస్తారు. ఉపాసన, పూజలు, స్తోత్రం, పారాయణ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నుండి ప్రారంభిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఉపాసన, పూజలు, స్తోత్రం, పారాయణ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నుండి ప్రారంభిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఎవరు అయితే భువనేశ్వరి దేవి ఉపాసన చేస్తారో వారికి మూడో నేత్రం తెరుచుకుంటుంది. అలా తెరుచుకోవడం ద్వారా తమ భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలుగుతారు. భువనేశ్వరి దేవి భాగవతంలో అత్యంత ప్రధానమైన దేవత. భువనేశ్వరి దేవి త్రిమూర్తులను సృష్టించింది. అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో ప్రశాంతత లేదు, ఎందుకో తెలియటం లేదు అనుకునేవారు భువనేశ్వరి దేవిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎవరికైతే చంద్రమహాదశ జరుగుతుందో వారు భువనేశ్వరి దేవిని ఆరాధిస్తే చంద్రుడి వలన వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ అమ్మవారు భోగభాగ్యాలకు అధిపతి. ఈ దశ మహావిద్యల్లో గల భువనేశ్వరి దేవిని రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల వారు, కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ అమ్మవారి ఆరాధిస్తే అమ్మవారిని చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఎవరైతే పాలు, బియ్యం, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, నీటి సంబంధిత వ్యాపారం చేస్తున్నారో వారు భువనేశ్వరి దేవి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది. శరీర ఇన్ఫెక్షన్ బాధలు రాకుండా ఉండాలి అంటే భువనేశ్వరి దేవిని ఆరాధించాలి. ఎవరు అయితే కళారంగంలో ఉన్నారో వారు ఈ అమ్మవారిని పూజిస్తే వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యం వృద్ధి చెందుతుంది. కళారంగంలో ఉన్నవాళ్ళు ఆరాధిస్తే మంచి ఫలితాలను పొందుతారు. అందరికీ ఒక అనుమానం ఉంటుంది, మనం దశమహావిద్యలు చేయవచ్చా, ఆరాధించవచ్చా అని అనుమానం లేకుండా ఈ అనుమానం అనేది లేకుండా ఎవరు అయినా చేయవచ్చు. స్త్రీ, పురుష, వృద్ధులు, పిల్లలు ఎవరు అయినా భక్తితో పూజించవచ్చు. శ్రీ భువనేశ్వరి మంత్రం చూద్దాం. హ్రీం భువనేశ్వరి గాయత్రి ఓం నారాయణ్యే చ విద్మహే భువనేశ్వర్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. క్షేత్రపాలకుడు త్రియంబక భైరవుడు. ఇది మొత్తం ఈవిడ మంత్రం ఏంటంటే హ్రీం శ్రీ భువనేశ్వరి గాయత్రి. హ్రీం శ్రీ భువనేశ్వరి, హ్రీం అనేది ఆవిడ మంత్రం. క్షేత్రపాలకుడు త్రియంబక భైరవుడు. ఓం హ్రీం త్రియంబకాయ హ్రీం స్వాహ. ఓం త్రియంబకాయ భువనపాలకాయ మహాభైరవాయ స్వాహ. గ్రహము చంద్రుడు. ఓం శ్రీం క్లీం హాం రం చం చంద్రాయ నమః స్వాహ. గ్రహం చంద్రుడు అన్నాం కదా. ఓం శ్రీం క్లీం హం రం చం చంద్రాయ నమః స్వాహ. సర్వే జనా సుఖినో భవంతు.